So this yesterday we covered about pipelines. How to create a pipeline. We showed you and I showed you the how to import and export the pipeline. Let's see. And we added the tasks of .NET tasks to .NET Build, .NET Restore, .NET Publish. All these tasks were added. So this is already working pipeline. So మనం .NET Restore అనే టాస్క్ యాడ్ చేసాం. So what else we need to add? Check here. నెక్స్ట్ బిల్డ్ స్టెప్. సో బిల్డ్ స్టెప్ కూడా అన్ని సిమిలర్ టాస్క్. బిల్డ్ స్టెప్ లో కూడా మనము .NET బిల్డ్ ఇక్కడ మనం .NET బిల్డ్ సెలెక్ట్ చేసుకుని అండ్ పార్ట్ టు ప్రాజెక్ట్ సేమ్. సో ఇక్కడ పార్ట్ టు ప్రాజెక్ట్స్ కూడా అదే ఇచ్చింది చూడండి. సో వీళ్ళు ఇక్కడ ఏమి ఇచ్చారు సిఎస్ ప్రాజెక్ట్ అండ్ ఎక్స్క్లూడింగ్ సెలీనియం యూఐ టెస్ట్ డాట్ సిఎస్ ప్రాజెక్ట్. ఫైల్ ఎక్స్ప్లోర్ చేసి వెబ్ డాట్ సిఎస్ ప్రాజెక్ట్కే కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి ఇచ్చారు. అండ్ వాట్ ఎల్స్. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చారు. బిల్డ్ కాన్ఫిగరేషన్ ఏంటి అని చెప్పేసి ఇచ్చారు. సో ఆర్గ్యుమెంట్స్ హైఫన్ కాన్ఫిగరేషన్ కావాలి బిల్డ్ కాన్ఫిగరేషన్. సో డాలర్ అని ఎందుకు మెన్షన్ చేశారండి అంటే సో డాలర్ బ్రాకెట్స్ ఆఫ్ బిల్డ్ కాన్ఫిగరేషన్ అంటే సంథింగ్ దే ఆర్ పాసింగ్ ఏ వాల్యూ టు దిస్ డాలర్. సో ఇలా డాలర్ అని కాల్ చేసుకుంటే దే ఆర్ లైక్ పాసింగ్ సమ్ వాల్యూ ఫ్రమ్ ది వేరియబుల్ సెక్షన్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు డాలర్ బిల్డ్ కాన్ఫిగరేషన్ ఉంది కదండి. I'll go to variable section. So build configuration అనే దానికి ఏమైనా వాల్యూ పాస్ చేశారు లేదో చూద్దాం. See here, build configuration. సో బిల్డ్ కాన్ఫిగరేషన్ కి రిలీజ్ అనే వాల్యూ ఇచ్చారు. సో రిలీజ్ డీబగ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది యాజ్ పార్ట్ ఆఫ్ కోడ్ అండి. సో డీబగ్ చేయాలా లేకపోతే రిలీజ్ చేయాలని చెప్పేసి. సో అప్లికేషన్ ని సింబల్స్ ఫైల్స్ యూస్డ్ ఫర్ configuration is equal to debug and పెడితే defines the build configuration. The default for most projects is debug. You can override the build configuration settings in your project. So మన build configuration settings ని override చేసుకోండి. మన application configuration settings ని override చేసుకోవడానికి debug యూస్ చేస్తారు. And we'll have a release. So developers debug యూస్ చేసుకుంటారు. Build a project and it depends these dependencies using release configuration. సో ఆ డిపెండెన్సీస్ యూజ్ చేసుకోవడానికి ఈ ప్రాజెక్ట్ కంపైల్ చేసుకోవడానికి రిలీజ్ యూజ్ చేస్తాం. సో అప్లికేషన్ డెవలపర్ ఫస్ట్ మన కోడ్ని పుష్ చేసే ముందు వాళ్ళు లోకల్లో టెస్ట్ చేసుకుంటారు. ఆ లోకల్ టెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏం యూజ్ చేస్తారంటే డీబగ్ యూజ్ చేస్తారు. సో డీబగ్ యూజ్ చేసుకొని టెస్ట్ చేస్తారు. సో ఇట్ విల్ హెల్ప్ దెమ్ టు ఐడెంటిఫై అండ్ ఆ బిల్డ్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అన్నిటిని ఓవర్ రైట్ చేస్తారు.
అదే రిలీజ్ లో అయితేనేమో ఆ ప్రాజెక్ట్ డిపెండెన్సీస్ యూజ్ చేసుకొని మనకి build a project and its dependencies using the release configuration. సో అదొక కంపైలేషన్ కి ఒక కాన్ఫిగరేషన్ అనేది సెట్టింగ్ రిలీజ్ అండ్ డీబగ్. పైప్లైన్స్ లో అయితేనేమో రిలీజ్ యూజ్ చేస్తాం. ఒకవేళ లోకల్ డీబగ్ అంటే వాళ్ళు లోకల్ గా డీబగ్ చేసుకునేటప్పుడు వాళ్ళు డీబగ్ అనే ఆప్షన్ ని మెన్షన్ చేసుకుంటారు. వాళ్ళు కంపైల్ చేస్తారు, వాళ్ళు కోడ్ లో డీబగ్ అని పెట్టుకుని యూజ్ చేస్తారు. సో ఇలా డాలర్ తో కాల్ చేసుకుని వీళ్ళు పాస్ చేశారు. సో హైఫన్ ఇందులో మనకి హైఫన్ కాన్ఫిగరేషన్ డాలర్ బిల్డ్ కాన్ఫిగరేషన్ పాస్ చేశారు. హైఫన్ కాన్ఫిగరేషన్ డాలర్ బిల్డ్ కాన్ఫిగరేషన్. సో ఆ బిల్డ్ కాన్ఫిగరేషన్ కి వాల్యూ వాళ్ళు వేరియబుల్స్ లో పాస్ చేశారు. వేరియబుల్స్ లో రిలీజ్ అని పాస్ చేశారు. లేదు గైస్, సో అలా డాలర్ తో కాల్ చేసుకొని వాళ్ళు వేరియబుల్ సెక్షన్ లో పాస్ చేసుకుంటారు. సో రిమైనింగ్ థింగ్స్ ఆర్ లైక్ దీస్ ఆర్ ఆల్రెడీ కవర్డ్ ఇన్ ద ప్రీవియస్ టాస్క్. అడ్వాన్స్డ్ కంట్రోల్ ఆప్షన్స్. సో అలా మనకి బిల్డ్ కాన్ఫిగరేషన్ యూజ్ చేస్తాం. అంటే బై డిఫాల్ట్ రిలీజ్ యూజ్ చేస్తాం. సమ్ టైమ్స్ డీబగింగ్ పర్పస్ కోసం ఇష్యూస్ ఏమైనా వస్తుంటే అలా డీబగ్ అని పెట్టుకొని మన ఇప్పుడు పైప్ లైన్ ఫెయిల్ అవుతుంది అనుకోండి, ఆ పైప్ లైన్ ఫెయిల్ అవుతుంటే రీజన్ ఏంటో తెలియట్లేదు, డీబగ్ అని పెడితే వర్క్ అవుతుందా లేదో కూడా టెస్ట్ చేసుకోవచ్చు. డెవలపర్స్ అలా లోకల్ టెస్ట్ చేసుకుంటారు కదా, వీ కెన్ డూ ఫర్ టెస్టింగ్, బట్ దట్ విల్ నాట్ బి ఎ పర్మనెంట్ ఫిక్స్. సో వీ నీడ్ టు ఐడెంటిఫై ద సొల్యూషన్. సో అలా మనం డాలర్ బిల్డ్ కాన్ఫిగరేషన్. సో ఈ బిల్డ్ కాన్ఫిగరేషన్ కి నేను వాల్యూ అనేది పాస్ చేయాలి. ఐ విల్ కాపీ దిస్ అండ్ సేమ్ ఉండాలండి, సేమ్ నేమ్. సో వేరియబుల్స్ లోకి వచ్చాక I will add it and pass the value. These are by default and these are created by default. I didn't add it anything. So next build configuration release and so release variable ఇచ్చాను. వేరియబుల్స్ అంటాం. మనం ఏదైనా డాలర్తో కాల్ చేసుకుని దాన్ని పైప్ లైన్ వేరియబుల్స్ దాని వాల్యూ అనేది ఇస్తాం. సో ఎందుకు అలా ఇస్తామంటే సపోజ్ ఇప్పుడు మీరు మల్టిపుల్ డిస్కస్ బెటర్ ఐ డిస్కస్ ఇట్ లేటర్. For now, it will say like we are passing the value in the variable section. Okay. Allow .NET we'll say the .NET task. So .NET test key, I think they might be giving it having a separate file. Test case and .NET restore key, build key, publish key, CS project file is common one. But when they are saying test, they will be having a separate test CS project file. And ఒకసారి ఆ repository లోకి వెళ్ళి చెక్ చేసి check in the repository. టెస్ట్ కోసం వీళ్ళేమన్నా సెపరేట్ సిఎస్ ప్రాజెక్ట్ ఫైల్ క్రియేట్ చేశారన్నమాట. ఎలా తెలుస్తుందంటే వీ షుడ్ నో విత్ ద డెవలపర్స్. ఇప్పుడు మనకి డెవలపర్స్ లేరు కాబట్టి నేను మీకు చెప్తున్నాను, ఓకే టెస్ట్ కోసం సిఎస్ ప్రాజెక్ట్ ఫైల్ అనేది ఇది యూజ్ చేస్తారా. సో ఇక్కడ వెబ్ యాప్ డాట్ యూనిట్ టెస్ట్ వెబ్ యాప్ డాట్ చూడండి, మనకి వెబ్ యాప్ డాట్ సిఎస్ ప్రాజెక్ట్ ఫైల్ ఏమో .NET రీస్టోర్ మెయిన్ ప్రాజెక్ట్ ఫైల్, ఇదేమో యూనిట్ టెస్ట్ కోసం టెస్ట్ కేసెస్ కోసం వీళ్ళు web app.unit-test.cs project. This having a different naming convention. సో ఈ నేమింగ్ కన్వెన్షన్ కి మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పైప్ లైన్ ఎలా పాస్ చేస్తారో చెక్ చేద్దాం. వెరిఫై చూడండి. సో డాలర్ స్టార్ ఆల్ ఫోల్డర్స్ /* టెస్ట్, స్మాల్ లెటర్ అవ్వచ్చు క్యాపిటల్ లెటర్ అవ్వచ్చు, టెస్ట్ /star.cs project. సో ఈ ఫోల్డర్స్ అన్నిటిలో మనకి యూనిట్ టెస్ట్ డాట్ సిఎస్ ప్రాజెక్ట్ అనేది సెర్చ్ చేస్తాం. యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ అది ఎలా ఇచ్చారు అనేది కన్ఫ్యూజ్ అవ్వకండి. యూఆర్ నాట్ అవేర్ ఆఫ్, యూఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్, యూ కెన్ డైరెక్ట్లీ క్యూ ద లొకేషన్ ఆఫ్ దిస్ యూనిట్ టెస్ట్ డాట్ సిఎస్ ప్రాజెక్ట్. ఎలా ఇస్తారంటే జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ఫైల్ అండ్ క్లిక్ ఆన్ దిస్. సో మనం క్లిక్ చేయగా నాకు చూడండి
webapp.unit-test ఫైల్లో సిఎస్ ప్రాజెక్ట్ డైరెక్ట్గా ఈ లొకేషన్ ఇవ్వచ్చు. దట్ ఈస్ వన్ సినారియో. డైరెక్ట్గా అయితే మ్యాక్సిమం నేను అలానే ఇస్తాను. మ్యాక్సిమం లైక్ వేరే ప్రాజెక్ట్స్ లో అలానే ఇస్తాను డైరెక్ట్. ఈవెన్ యూ కెన్ డూ దట్. సో వీళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ గా వీళ్ళు వేరియబుల్స్ లైక్ డాలర్ తో కాల్ చేసి స్టార్ మెన్షన్ చేసుకుని అందులో సెర్చ్ చేసి ఆటోమేటిక్ గా పిక్ చేసుకోవాలన్నట్టుగా పెట్టారు. సో సపోజ్ రేపు ఫ్యూచర్ లో డెవలపర్స్ వాళ్ళు నేమింగ్స్ చేంజ్ చేశారనుకోండి, మళ్ళీ మనం అప్డేట్ చేసుకోవాలి. బట్ దే విల్ ఇన్ఫార్మ్ us whenever they do that change to the name of the file. ఫైల్ నేమ్ చేంజ్ చేస్తే మనకి ఇన్ఫార్మ్ చేస్తాం. సో $$ also folders test/star.cs project file. సో టెస్ట్ తో మనకి ఇంకేం ఫోల్డర్స్ లేదు. సిఎస్ ప్రాజెక్ట్ ఫైల్ ని కాల్ చేస్తున్నాం. సో మనం అలా ఇలా ఇవ్వచ్చు లేదా అలా కూడా ఇవ్వచ్చు. డైరెక్ట్ గా ఆ ఫోల్డర్ నేమ్ అండ్ లొకేషన్ ఆఫ్ ది ఫైల్. టూ ఆప్షన్స్. అండ్ చూడండి ఇక్కడ కూడా బిల్డ్ కాన్ఫిగరేషన్ ఇచ్చారు. ఐకన్ బిల్డ్ కాన్ఫిగరేషన్ I'll give the same arguments. And next, ఇక్కడ పబ్లిష్ టెస్ట్ రిజల్ట్స్. ఈ .NET టెస్ట్ అనేది ఏం చేస్తుందంటే ఇప్పుడు యూనిట్ టెస్ట్ ఫైల్ చూసారు కదా, webapp.unit-test. ఈ యూనిట్ టెస్ట్ అనే ఫైల్ ఏం చేస్తుందంటే డెవలపర్ రాసిన కోడ్ ప్రతి పీస్ ఆఫ్ కోడ్ ని టెస్ట్ చేస్తుంది. సపోజ్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ ఆఫ్ కోడ్ విల్ బి టెస్టెడ్ బై యూజింగ్ దిస్ యూనిట్ టెస్ట్ కేసెస్. యూనిట్ టెస్ట్ కేసెస్ గురించి మీరు తెలుసుకోవాలంటే అసలు యూనిట్ టెస్ట్ ఎందుకు అని తెలిస్తే చాలు. దట్స్ ఇనఫ్. యూ డోంట్ నీడ్ టు రైట్ ఎనీ యూనిట్ టెస్ట్ కేసెస్. బట్ యూనిట్ టెస్ట్ కేసెస్ ఎందుకంటే ప్రతి పీస్ ఆఫ్ కోడ్ ని టెస్ట్ చేసుకోవాలి. Every piece of code is working as expected. That's the reason they are performing this unit test cases. ఒకవేళ వాళ్ళకి ఇష్యూస్ వస్తే వాళ్ళు ఫిక్స్ చేస్తారు. అలా యూనిట్ టెస్ట్ అనేది చేస్తారు. సో ఇప్పుడు వాళ్ళు ఒక యూనిట్ టెస్ట్ కోసం కూడా ఒక సిఎస్ ప్రాజెక్ట్ ఫైల్ అనేది క్రియేట్ చేసి పెట్టుకున్నారు. So path to projects కూడా like a file name. So we'll follow the same name approach. So test star.cs project file. Then having only one test.cs project file, that's the result. Next, similarly మనకి ఈ టెస్ట్ రిజల్ట్స్ పబ్లిష్ చేయమని చెప్తున్నాం. ఎక్కడ పబ్లిష్ అయితే తర్వాత చూపిస్తాం. .NET పబ్లిష్. సో .NET పబ్లిష్ కూడా అలానే జస్ట్ పబ్లిష్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ పబ్లిష్ ఆల్రెడీ యాడ్ చేశాం కదా, ఇట్స్ ఆల్రెడీ యాడెడ్ హియర్. సో వీళ్ళు ఇక్కడ ఏం చేశారో చూద్దాం. మనం ఎందుకు కంపేర్ చేస్తున్నాం అంటే రేపు మీరు ఒక పైప్ లైన్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఆల్రెడీ రిఫరెన్స్ ఉంటే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. కొన్ని ఆర్గనైజేషన్స్ ఏంటంటే వాళ్ళు రిఫరెన్స్ ఇస్తారు, లేదు అంటే యూ హ్యావ్ టు క్రియేట్ లైక్ దిస్. ఇప్పుడు మనం ట్రైనింగ్ న్యూ సిఐ పైప్ లైన్ ఎలా క్రియేట్ చేసాం అలా క్రియేట్ చేసుకొని మనం మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసుకొని వర్క్ అయ్యే వరకు ఫిక్స్ చేసి పెట్టాలి. యూ హ్యావ్ టు డూ దట్. సో ఇక్కడ చూడండి పబ్లిష్ కమాండ్, పబ్లిష్ సెలెక్ట్ చేసుకున్నాం, పబ్లిష్ ప్రాజెక్ట్స్ కాన్ఫిగరేషన్. చూడండి కాన్ఫిగరేషన్ బిల్డ్ కాన్ఫిగరేషన్ ఆల్రెడీ డిస్కస్డ్. అవుట్పుట్ build.artifact staging directory. సో వీళ్ళు ఏమంటున్నారంటే పబ్లిష్ చేసినప్పుడు ఏమొస్తాయంటే ఒక ఇన్స్టాలర్ అనేది వస్తుంది. విల్ గెట్ అన్ ఇన్స్టాలర్. .NET పబ్లిష్ అనేది దానికోసం వస్తుంది. సో ఆ ఇన్స్టాలర్ ని మనం తీసుకుంటాం. ఓకే, సో ఆ ఇన్స్టాలర్ మనకి రావాలి. దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు ఇన్స్టాల్ అప్లికేషన్. సో ఆ .NET పబ్లిష్ లో మనకి పబ్లిష్ కమాండ్ యూస్ చేసుకోండి. ఇవన్నీ బై డిఫాల్ట్ పబ్లిష్ వెబ్ ప్రాజెక్ట్స్ అండ్ పబ్లిష్ చేసిన ప్రాజెక్ట్ ని జిప్ చేయమని అండ్ ప్రాజెక్ట్ ఫోల్డర్ నేమ్ అనేది ఇవ్వమని చెప్తున్నాడు. అంటే ఏంటంటే మనకు వచ్చే ఇన్స్టాలర్ కి జిప్ అవుతుంది, మనకు వచ్చే ఇన్స్టాలర్ జిప్ అయి ఉంటుంది అండ్ మన ప్రాజెక్ట్ ఫోల్డర్ నేమ్ ఏదైతే ఉందో అది వస్తుందని చెప్తుంది. తెలిసి వాట్ ఈస్ ద ప్రాజెక్ట్ ఫోల్డర్ ఇన్ వెబ్ యాప్. సో మన ప్రాజెక్ట్ ఫోల్డర్ నేమ్ వచ్చేసరికి వెబ్ యాప్. Because we are having main CS project file here on, that's the reason we get from here. So మనకి
సో బిల్డ్ కాన్ఫిగరేషన్ అండ్ అవుట్పుట్ అనేది ఇక్కడికి వస్తున్నాం. సో ఈ అవుట్పుట్ లో మన ఆర్టిఫాక్ట్ అనేది స్టోర్ అయ్యి ఉంది. అసలు ఈ అవుట్పుట్ ఎక్కడుందో చూపిస్తాం. సో బిల్డ్ డాట్ ఆర్టిఫాక్ట్ స్టేజింగ్ డైరెక్టరీ ఇవన్నీ జిప్ చేస్తున్నాం. మన ఆ జిప్ కి మన డైరెక్ట్ ఫోల్డర్ ప్రాజెక్ట్ ఫోల్డర్ నేమ్ రావాలని చెప్తాం. ఓకే, సో డాట్ నెట్ రీస్టోర్ యాడ్ చేసాం, డాట్ నెట్ బిల్డ్, డాట్ నెట్ టెస్ట్, డాట్ నెట్ పబ్లిష్ ఇవన్నీ యాడ్ చేసామండి. అండ్ యూ గాట్ ద ఆర్టిఫాక్ట్. కానీ ఒక లొకేషన్ లో పబ్లిష్ చేస్తున్నాం, బట్ ఆ లొకేషన్ ఏంటనేది అర్థం కాదు. లొకేషన్ ఎక్కడ ఉంటుంది, సో మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు లొకేషన్? మనం పబ్లిష్ చేస్తున్నాం, ఓకేనా? యాక్సెస్ దట్ లొకేషన్. ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అండి ఆ లొకేషన్? ఎనీ ఐడియా? జస్ట్ లైక్ try to say anything, like you can whatever you understand. That artifact మనం తీసుకోవచ్చు. How can we get the artifact? మనం పబ్లిష్ చేస్తున్నాం. Or I will show you the existing working pipeline. సో ఇక్కడ build dot artifact staging directory అని ఉంది. ఇక్కడ లాస్ట్ లో ఒక టాస్క్ ఉంది చూడండి, పబ్లిష్ ఆర్టిఫాక్ట్. ఇక్కడ పబ్లిష్ టాస్క్ ఒక లొకేషన్ లో ఆర్టిఫాక్ట్ అనేది పబ్లిష్ చేస్తుంది. ఎక్కడికి? అవుట్పుట్ build dot artifact staging directory. build dot artifact staging directory లోకి మన ఆర్టిఫాక్ట్ అనేది పబ్లిష్ చేస్తాం. మరి ఇది ఎక్కడ ఉంటుంది? కాపీ తీసుకోవాలి అండ్ పబ్లిష్ ఆర్టిఫాక్ట్ అనే టాస్క్ వెళ్తాం. కంట్రోల్ చూడండి, ఇక్కడ ఉందా పాత్ పబ్లిష్. సో బిల్డ్ డాట్ ఆర్టిఫాక్ట్ స్టేజింగ్ డైరెక్టరీ. అక్కడ లోయర్ కేస్ ఉంటే ఇక్కడ లోయర్ కేసే ఉండాలండి, అక్కడ అప్పర్ కేస్ ఉంటే ఇక్కడ అప్పర్ కేసే ఉండాలి. లెటర్స్ సేమ్ ఉండాలి. దెన్ ఓన్లీ the application will be able to identify, not the compilation will be able to identify. లేకపోతే ఐడెంటిఫై చేసుకోలేదు. సో యూ షుడ్. ఓకే, సో బిల్డ్ డాట్ ఇక్కడ పాత్ టు పబ్లిష్ పాత్ అని ఉందండి, ఆర్టిఫాక్ట్ ఉంది టాస్క్, అండ్ వీ హ్యావ్ బిల్డ్ డాట్ ఆర్టిఫాక్ట్ స్టేజింగ్ డైరెక్టరీ అండ్ డ్రాప్. ఆర్టిఫాక్ట్ నేమ్ వచ్చేసరికి డ్రాప్ అని ఉంది. ఎక్కడ పబ్లిష్ చేస్తున్నాం? వేర్ వీఆర్ పబ్లిషింగ్ ఆర్టిఫాక్ట్ పబ్లిష్ లొకేషన్. సో పబ్లిష్ లొకేషన్ ఏంటంటే Azure Pipelines. So we are publishing it in the Azure Pipelines. Azure Pipelines లో పబ్లిష్ చేస్తున్నాం. పబ్లిషింగ్ ఇది. అలా కాకుండా ఇంకెక్కడైనా పబ్లిష్ చేయొచ్చాక, దేర్ ఈస్ వన్ ఫైల్ షేర్ అనేది ఒకటి ఉందండి. ఆ ఫైల్ షేర్ మనం ఆల్రెడీ కాన్ఫిగర్ చేసుకొని పెట్టుకుంటే అక్కడికి అక్కడికి లైక్ సపోజ్ విఎం లో ఉందనుకోండి, ఆ విఎం లో ప్లేస్ చేయాలంటే విఎం లో ప్లేస్ చేసుకోవచ్చు మీ ఫైల్ షేర్ పాత్. విజువల్ గా అయితే మనము Azure Pipelines లో పబ్లిష్ చేస్తాం. సో విల్ ట్రై దిస్ సేమ్ టాస్క్ ఇన్ న్యూ ఫైల్. సో ఇప్పుడు నేను పబ్లిష్ ఆర్టిఫాక్ట్ అనే టాస్క్ ని సెర్చ్ చేస్తాను. పబ్లిష్ ఆర్టిఫాక్ట్. సో పబ్లిష్ బిల్డ్ ఆర్టిఫాక్ట్ చూడండి, పబ్లిష్ బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ టు Azure Pipelines or Windows ఫైల్ షేర్. యాడ్ ఇట్. సో అక్కడ నేమ్ వచ్చింది, ఇక్కడ నేమ్ సేమ్ నేమ్ రావాలని ఏం లేదు. The new updates, the names will be changed daily. సో ఇక్కడ నాకు చూడండి, ఇక్కడ నాకు బిల్డ్ డాట్ ఆర్టిఫాక్ట్ స్టేజింగ్ డైరెక్టరీ అని వచ్చింది. సో నాకు ఇక్కడ ఏ క్యాప్స్ స్టేజ్ డైరెక్టరీ క్యాప్. సో నేను ఏం చేస్తానంటే, సో ఇది కాపీ చేసుకుంటాను అండ్ ఐ విల్ అప్డేట్ ఇన్ ద డాట్ నెట్ పబ్లిష్ టాస్క్ బికాస్ ఇట్ షుడ్ బి సేమ్. మనం ఎక్కడికైతే పబ్లిష్ చేస్తున్నాం సేమ్ ఇవ్వడం. ఐ నాట్ ట్రైడ్ బికాస్ నేను లోయర్ కేస్ అప్ కేస్ అనేది ట్రై చేయలేదు, బట్ ఐ థింక్ we should follow the same naming convention. Okay, and remaining all of same, like drop name, Azure Pipelines. So what I will do is I will just save it, click just and save. That's it. Any questions? Any questions, guys, about adding the task, dot entry store, build, test, publish artifact అనేది అన్నిట్లో కంపల్సరీగా ఉంటుంది. మీరు ఏ టాస్క్ యాడ్ చేసినా పబ్లిష్ ఆర్టిఫాక్ట్ అనే టాస్క్ మాత్రం కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి.
It's compulsory. Sir, I have a doubt. Okay. హలో. Yeah. నిన్న వాట్సాప్లో డాక్యుమెంట్ పంపించారు కదా, Mm. అది ఒకసారి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం ఎలాగో చెప్తారా ఒకసారి? ఎక్స్ట్రాక్ట్ చేయడం కాదు, డాక్యుమెంట్ కాదు, ఫైల్, జేసన్ ఫైల్. జేసన్ ఫైల్ ని మనం అదే అది. ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని చూడాలి. ఓకే. ఇక్కడ పైప్ లైన్స్ లోకి వచ్చాను, పైప్ లైన్స్ క్లిక్ చేశాను. ఓకే, సో పైప్ లైన్స్ క్లిక్ చేశాక నాకు ఇక్కడ న్యూ పైప్ లైన్ క్రియేట్ చేసుకోవడానికి న్యూ అని క్లిక్ చేసుకోవచ్చు. ఇఫ్ నాట్, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయండి, 3 డాట్స్ క్లిక్ చేస్తే ఇట్ ఈస్ అన్ ఆప్షన్ ఇంపోర్ట్ ఏ పైప్ లైన్. సో యూ కెన్ ఇంపోర్ట్ ద పైప్ లైన్. ఇంపోర్ట్ అంటే లైక్ మీకు ఏదైతే జేసన్ ఫైల్ ఇచ్చానో ఆ జేసన్ ఫైల్ మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నేను ఇలా క్లిక్ చేస్తానండి, క్లిక్ చేయగానే నాకు ఆ ఫైల్ ఏంటో సెలెక్ట్ చేసుకోమంటుంది. సెలెక్టెడ్ బిల్డ్ పైప్ లైన్ జేసన్ టు ఇంపోర్ట్ ఇట్స్ కంటెంట్. ఇప్పుడు సపోజ్ ఈ ప్రాసెస్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు మీకు ఒక 10 ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి, మీరు ఒక 2 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ కాన్ఫిగర్ చేశారు అండ్ 10 ప్రాజెక్ట్స్ కి సేమ్ సెట్ ఆఫ్ టాస్క్స్, నథింగ్ డిఫరెంట్. కాకపోతే అందులో కొన్ని ఫైల్స్ అనేవి డిఫరెంట్. ఏమి అంటే సపోజ్ ఏ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ ఫైల్ నేమ్ అనేది ఉంటుంది, ఇది ఒకటి అప్డేట్ చేస్తాం, రిమైనింగ్ విల్ బి సేమ్. సో ఐ విల్ బ్రౌజ్ దిస్. సో బ్రౌజ్ క్లిక్ చేస్తానండి. సో ఆల్రెడీ హ్యావ్ దట్ ఫైల్. సో దిస్ ఇస్ ద ఫైల్ ఐ షేర్డ్ విత్ యూ. నేను సెలెక్ట్ చేస్తాను, ఓపెన్ క్లిక్, డబుల్ క్లిక్ ఆన్ దట్. సో ఇంపోర్ట్. సో ఐ హావ్ సెలెక్టెడ్ ఇట్ అండ్ ఐ విల్ ఇంపోర్ట్. దట్స్ ఇట్. సో ఇప్పుడు నేను ఇంపోర్ట్ చేసుకున్నది యూజ్ చేసుకో. సపోజ్ సిఎస్ ప్రాజెక్ట్ ఫైల్ నేమ్స్ డిఫరెంట్ అన్నప్పుడు 1 by 1 ఐ విల్ అప్డేట్ చేసుకుంటాను. దట్స్ ఇట్. దట్స్ ద పర్పస్ ఆఫ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. సో ఇప్పుడు మీరు ఒక పైప్ లైన్ మీరు మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ చేయాలంటే, మల్టిపుల్ టైమ్స్ ఆ టాస్క్ యాడ్ చేయాలంటే మాన్యువల్ గా యూ విల్ మేక్ సమ్ మిస్టేక్స్ అనేవి కామన్ గా చేస్తుంటారు, మాన్యువల్ ఎర్రర్స్. సో అప్పుడు ఇంపోర్ట్ అనే ఆప్షన్ మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఇప్పుడు మనం సేవ్ చేద్దాం కదా, లెట్ మీ ట్రై టు. ఐ థింక్ ఐ హావ్ సెలెక్టెడ్ ద కరెక్ట్ ఏజెంట్ or not. మనకి అజ్యూర్ పైప్ లైన్స్ యూజ్ చేసుకుందాం అండి ఫర్ ప్రాక్టీస్ పర్పస్. వీ డోంట్ హ్యావ్ అవర్ హోస్టెడ్ ఏజెంట్స్. సో ట్రై టు యూస్ build the pipeline. Okay, I'm using version 2016. So default and పెట్టుకున్నాను, but will you go for version 2016? సో ఇప్పుడు సెలెక్ట్ చేశాను కండి, ఇక్కడ నాకు క్యూ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి, క్యూ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాను, ఇలా రన్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ రన్. సో పైప్ లైన్ రన్ చేయడం అంటే ఇలా. సో రన్ చేయగానే నాకు ఇక్కడ ఏజెంట్ జాబ్ 1 అనేది నాకు క్లిక్ ఆన్ దట్. సో ఆ ఏజెంట్ మీద పైప్ లైన్ అనేది రన్ అవుతుంది. ఏమేమి చేస్తుందంటే ఫస్ట్ కోడ్ ని డౌన్లోడ్ చేస్తుంది, ఫస్ట్ ఏజెంట్ ని సెలెక్ట్ చేసుకుంటుంది, తర్వాత కోడ్ ని డౌన్లోడ్ చేసుకుంటుంది, తర్వాత మనం మెన్షన్ చేసిన టాస్క్లు పర్ఫామ్ అవుతాయి, నెక్స్ట్ ఆర్టిఫాక్ట్ అనేది పబ్లిష్ అవుతుంది. సో అలా కోడ్ కంపైల్ చేస్తేనే మనకి ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇన్స్టాలర్ అనేది వస్తుంది. మీరు ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇన్స్టాలర్ కంపల్సరీగా కావాలి. సో ఏజెంట్ సెలెక్ట్ చేసుకుందండి ఫస్ట్. ఇనిషియలైజ్ జాబ్. సో ఇట్ సెలెక్టెడ్ ద ఏజెంట్. నెక్స్ట్ చెక్అవుట్ ఏంటి, కోడ్ అనేది చెక్అవుట్ అంటే డౌన్లోడ్ అవుతుంది. సో మన కోడ్ అనేది డౌన్లోడ్ అయ్యింది ఆల్రెడీ. సో కోడ్ డౌన్లోడ్ అయ్యాక మనకి .NET రీస్టోర్ టాస్క్, బిల్డ్ టాస్క్ ఇవన్నీ పర్ఫామ్. సో టాస్క్ ఫెయిల్ అయింది, దేనికి ఫెయిల్ అయిందో చెక్ చేయండి. సో ఎప్పుడైనా ఫెయిల్ అయితే ఫెయిల్ అయింది కదా అని చెప్పి రీజన్ ఏంటో మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మీకు లాగ్స్ లోనే వస్తాయి. యూ నీడ్ టు సెర్చ్ ఇన్ ద లాగ్స్. నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై ఈ లాగ్స్ ఇచ్చేదే అందుకని. యూ నీడ్ టు, ఏదో ఫైల్ లోడ్ అవ్వట్లేదు అంట, లోడింగ్ ద ఫైల్. సో మనం ఒకసారి ఏజెంట్ చేంజ్ చేసి రన్ చేద్దాం. రన్ పైప్ లైన్ అనేది. సో రన్ చేశాక ఇక్కడ రన్ చేసేటప్పుడు కూడా ఏజెంట్స్ చేంజ్ చేసుకోవచ్చు అండి, చేంజ్. సో మనం ఫస్ట్ ఎప్పుడైనా ఒక పైప్ లైన్ ఫెయిల్ అవుతుందంటే దాని లాగ్స్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి.
without knowing that it should not ask anyone. Because developer fail అవుతుందని చెప్తాము, ఎందుకు ఫెయిల్ అవుతుందని మనల్ని అడుగుతాం క్వశ్చన్, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద ఫెయిల్యూర్. సో బై సీయింగ్ దట్ లాగ్స్ యూ షుడ్ బి ఏబుల్ టు సే యా దిస్ ఇస్ because of this question. So 2016 version fail అవుతుంది. సో ఇక్కడ ఇక్కడ ఏదో కోడ్ లో ఇష్యూస్ వచ్చాయండి, సంథింగ్ ఈస్ మిస్సింగ్ డాట్ నెట్ exe ఫైల్ అనేది. సో హ్యావింగ్ ఇష్యూ. మన ఓల్డ్ పైప్ లైన్ ఉంది చూద్దాం ఒకసారి. అంటే మనం సెలెక్ట్ చేసే సర్వర్ని బేస్ చేస్తాం, డిఫాల్ట్ ఉంది. Let's see on which server it will run. మనం ఈ సిచ్యువేషన్ లో అవి డీబగ్ చేయడం కష్టం అనుకో, బికాస్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ డెవలపర్ టు డీబగ్. సో ఇటు ఇది అదర్ ఆల్టర్నేటివ్ టు ఫిక్స్ సక్సెస్. అది ఫెయిల్ అవుతుంది కదా అని చెప్పేసి అది ఫిక్స్ చేయాలనుకుంటే కష్టం ఈ సిచ్యువేషన్. Trying to pick the agent. The agent is not running because all potential agents are running other requests currently positions. ఎక్కడ చదువుతున్నామంటే ఇక్కడ చూడండి, పొజిషన్ 1 లో ఉన్నట్టు. Clear guys, any doubts? Let it run. We'll try to check whether it is success or fail. సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో ఒకసారి చెక్ చేసి మనం విల్ సీ ద రిమైనింగ్ ఆప్షన్స్. Meanwhile, let me know any doubts. Sometimes ఇది రీఫ్రెష్ అవ్వదండి, మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నెట్వర్క్ ఇష్యూస్ వల్ల కూడా మనకి రీఫ్రెష్ అనేది అవ్వదు. అండ్ దిస్ ఈస్ ద ప్రాసెస్ గైస్. మనం రియల్ టైంలో కూడా ఇలానే పైప్ లైన్ క్రియేట్ చేస్తాం, ఇలానే టాస్క్ యాడ్ చేసుకుంటాం, కాకపోతే డెవలపర్తో డిస్కస్ చేసుకుంటాం. That's any doubts guys? Let's try other things. So, మనకి ఇంకేం ఆప్షన్స్ ఉంటాయో చెక్ చేద్దాం.
వర్క్ టాస్క్. సో ఇక్కడ వేరియబుల్స్ అనే సెక్షన్, వేరియబుల్ సెక్షన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఆ వేరియబుల్స్ ఎందుకు యూజ్ చేస్తాం, సో అక్కడ వాల్యూ డాలర్తో కాల్ చేసుకొని ఇక్కడ వాల్యూస్ అనేది పాస్ చేస్తాం. సో ఇక్కడ మనం ఏమేమి కాల్ చేస్తాం చూద్దాం. Because why I'm referring this is it's already working on and I have created based on the code. నేను కోడ్ సంబంధించిన టాస్క్ ఇక్కడ యాడ్ చేశాను అండ్ ఇట్ ఈస్ వర్కింగ్. కంపైలేషన్ ప్రాసెస్ వర్క్ అవుతుంది కాబట్టి ఇందుకనే రిఫర్ చేస్తాను. ఇప్పుడు మనకి డెవలపర్ ఉంటే వీ కెన్ చెక్ విత్ దమ్ కోడ్, వీ కెన్ చెక్ విత్ దమ్ టు టేక్ హెల్ప్. సో ఇంకో టాస్క్ కూడా యాడ్ చేశారు. దే యాడెడ్ ఇంకొక వేరియబుల్, దే యాడెడ్ వన్ మోర్ వేరియబుల్ దట్ ఈస్ ఎనీ సిపియు. అంటే ఏ సిపియు కాన్ఫిగరేషన్ అయినా కూడా నా పైథాన్ మీద రన్ అవ్వాలి అని చెప్పేసి పెట్టుకోండి. ఎనీ సిపియు, సపోజ్ కొన్ని సర్వర్స్ 8 GB ర్యామ్ ఉండొచ్చు, కొన్నిటికి 4 GB ర్యామ్ ఉంటుంది, కొన్నిటికి 2 GB ర్యామ్ ఉంటుంది. సో అంటే ఎనీ సిపియు బేస్డ్ ఆన్ ఎనీ సిపియు లైక్ ఇట్ షుడ్ వర్క్. సో ఈ పర్టికులర్ సిపియు పర్సెంటేజ్లోనే ఈ సిపియు రన్ అవ్వాలి అని చెప్పేసి కండిషన్ లేకుండా రన్ చేసుకోవడానికి బిల్డ్ ప్లాట్ఫామ్ ఈజ్ ఈక్వల్ టు ఎనీ సిపియు అని పెట్టుకోండి. బిల్డ్ కాన్ఫిగరేషన్ రిలీజ్ బిల్డ్ ప్లాట్ఫామ్ మాత్రం ఎనీ సిపియు. అంటే అది కోడ్ లో పాస్ చేస్తుంటారు, వాళ్ళు ఆల్రెడీ కోడ్ లో మెన్షన్ చేస్తుంటారు బిల్డ్ ప్లాట్ఫామ్ ఈజ్ ఈక్వల్ టు ఎనీ సిపియు. మనం చెక్ చేద్దాం, సిఎస్ ప్రాజెక్ట్ ఫైల్ లో మెన్షన్ చేశారు వాళ్ళు. సో ఇది ఏంటంటే ఇది యాప్ సెట్టింగ్స్ లో చేసిన అనే ఫైల్ ఒకసారి నోట్ చేసుకోండి. .NET కోర్ ప్రాజెక్ట్స్ లో కాన్ఫిగరేషన్ ఫైల్స్ అని ఉంటాయండి. ఆ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఏముంటాయంటే యాప్ సెట్టింగ్స్ .json అనే ఫైల్. యూ విల్ సీ ద కాన్ఫిగరేషన్ ఫైల్ ఇస్ యాప్ settings.json ఫర్ .NET కోర్ ప్రాజెక్ట్స్. సార్ మరి .NET కోర్ కాకుండా .NET ఫ్రేమ్వర్క్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో .NET ఫ్రేమ్వర్క్ ప్రాజెక్ట్స్ కి కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది web.config అంటారు. web.config ఫ్రేమ్వర్క్. ప్లీజ్ నోట్ దిస్ గైస్. సో ఫ్రేమ్వర్క్ ఏమో web.config, .NET కోర్ ఏమో యాప్ settings.json. ప్లీజ్ నోట్ దిస్ గైస్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాటిని ఏమంటామంటే మనం కాన్ఫిగరేషన్ ఫైల్స్ అంటాం. Any questions, guys? హలో, Yeah. మీరు ఇప్పుడు చెప్పారు కదా ఇవి వేరియబుల్స్ యాడ్ చేస్తామని. అవి ఎలా తెలుస్తుంది అంటే ఇవి యాడ్ చేయాలని, ఆ వేరియబుల్ యాడ్ చేయాలి? బై డిఫాల్ట్ కాన్ఫిగరేషన్. ఏ కంపైలేషన్ ప్రాసెస్ కైనా బిల్డ్ కాన్ఫిగరేషన్, బిల్డ్ ప్లాట్ఫామ్ అనేది బై డిఫాల్ట్. సో డీబగ్, రిలీజ్ అనేది చెప్పి 2 ఉంటాయి. సో డెవలపర్ యూజ్ చేసుకోవడానికి వాళ్ళు లోకల్లో చేసేది డీబగ్ మోడ్. వాళ్ళు డీబగ్ మోడ్ లో వర్క్ అవుతుంటాయి, కొన్ని రిలీజ్ మోడ్ లో వర్క్ అవ్వవు. సో ఆ కంపైలేషన్ ప్రాసెస్ అనేది 2 మోడ్స్ లో రన్ చేసుకోవచ్చు. ఒకటి డీబగ్ మోడ్, ఇంకొకటి రిలీజ్ మోడ్. చెక్ చేసుకోవచ్చు. డీబగ్ అనే వర్డ్ మీకు అర్థమవుతుంది, టు ట్రబుల్ షూట్, టు వెరిఫై ద ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఆర్ కాన్ఫిగరేషన్ ఆఫ్ అన్ అప్లికేషన్.
లేదా కోడ్ కాన్ఫిగరేషన్ కరెక్ట్ గా ఉందా లేదా అని డీబగ్ చేస్తారు. ఇప్పుడు బిల్డ్ ప్లాట్ఫామ్ అనేది దట్ ఈస్ ఆల్సో కామన్ కంపైలేషన్ టాస్క్, కంపైలేషన్ వేరియబుల్ అని. ఇప్పుడు ప్రతి సర్వర్ కాన్ఫిగరేషన్ ఒకేలాగా ఉంటుంది ఆర్గనైజేషన్స్. అన్నిటిని 8 GB ర్యామ్ క్రియేట్ చేయాలని. ఇట్ షుడ్ రన్ ఆన్ ఎనీ సిపియూ. సపోజ్ 8 GB ర్యామ్ ఉందనుకోండి, ప్రెసెంట్ 2 GB అవైలబుల్ ఉంది. సో ఆ సిచ్యువేషన్స్ లో మీ కంపారిజన్ ప్రాసెస్ అనేది వర్క్ అవ్వకూడదా? నో, దట్ షుడ్ నాట్ బి దేర్. ఇట్ షుడ్ రన్ ఆన్ ఎనీ కంపారిజన్. ఓకే, అలాంటివి ఓన్లీ 2 ఉంటాయా లేకపోతే ఇంకా మల్టీ ఉంటాయా? ఒక పైప్ లైన్ కి 2 ఉంటాయి. సపోజ్ మీరు Okay. మెన్షన్ చేసే ఇప్పుడు సపోజ్ బిల్డ్ కాన్ఫిగరేషన్ మల్టిపుల్ లొకేషన్స్ లో మెన్షన్ చేశారు. సో ఆల్రెడీ మీరు బిల్డ్ కాన్ఫిగరేషన్ వాల్యూ ఇక్కడ ప్లేస్ చేశారు. సో డోంట్ నీడ్ టు ప్లేస్ మల్టిపుల్ టైమ్స్. ఓన్లీ వన్ టైమ్ యూ హ్యావ్ టు మెన్షన్. అండ్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ మల్టిపుల్ టాస్క్, this value will be used for all the locations. That's the purpose of variables. Okay. ఓకే. ఇప్పుడు సపోజ్ బిల్డ్ కాన్ఫిగరేషన్ ఈ పైప్ లైన్ 20 లొకేషన్స్ లో పెట్టారు. అదే మీరు డైరెక్ట్ గా వాల్యూ హార్డ్ కోడ్ చేశారనుకో, డైరెక్ట్ గా వాల్యూ మెన్షన్ చేశారనుకో, సో ఏమవుతుంది? సపోజ్ మీరు మీ పైప్ లైన్ ఫెయిల్ అవుతుంది, రిలీజ్ నుంచి డీబగ్ పెట్టాలనుకుంటున్నారు. అప్పుడు మీరు ఏం చేయాలి? 20 లొకేషన్స్ లో మీరు డీబగ్ అనేది పెట్టాలి. ఇట్ విల్ బి క్వైట్ ట్రబుల్. కొంచెం మనం మిస్టేక్స్ కూడా చేస్తుంటాం. ఇప్పుడు 20 ప్లేసెస్ లో చేయాల్సింది మనం 18 ప్లేసెస్ లోనే అప్డేట్ చేసాం. దెన్ సో వేరియబుల్స్ లో ఒక్క లొకేషన్ లో అప్డేట్ చేశారనుకోండి, apply this value for 20 locations. That's the purpose of variables. So variables is a standard way. Standard way ni మనం ఫాలో అవ్వాలి. ఓకే, అర్థమైంది. సో వేరియబుల్స్ అలా అండి. వేరియబుల్ గ్రూప్స్ కూడా సపోజ్ ఇప్పుడు మీరు అనుకున్నారు, సో ఇప్పుడు నేను ప్రతిసారి యాడ్ చేయాలా, ప్రతిసారి యాడ్ చేసేటప్పుడు నాకు యాడ్ చేయడమే ఒక టాస్క్ అయిపోతుంది. ఏంటంటే సపోజ్ నాకు బిల్డ్ కాన్ఫిగరేషన్ అండ్ బిల్డ్ ప్లాట్ఫామ్ యాడ్ చేయాలి, మిస్ చేశాను. చూడండి, మిస్ చేస్తే ఏమవుతుంది? నాకు బిల్డ్ ప్లాట్ఫామ్ ఎక్కడ యూజ్ చేస్తుంటే సపోజ్ ఆ వాల్యూని పాస్ అవ్వకపోతే నా పైప్ లైన్ అనేది ఫెయిల్ అవుతుంది. మెన్షన్ చేశాను. సో ఐ సే ఇట్. సో ఇప్పుడు నాకు కామన్ గా 2 వేరియబుల్స్ అనేది సేమ్ కామన్, బిల్డ్ ప్లాట్ఫామ్, బిల్డ్ కాన్ఫిగరేషన్. సో ఈ 2 కాన్ఫిగరేషన్స్ ని ప్రతి టైం యాడ్ చేయాలంటే ఇఫ్ యూ ఫీలింగ్ 2 అంటే మాన్యువల్ గా యాడ్ చేసుకోవచ్చు, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఫర్ ఎవ్రీ వన్. బట్ ఇలాంటి ఒక 6-7 ఉన్నాయనుకోండి కాన్ఫిగరేషన్ వేరియబుల్స్. సో అప్పుడు ఏం చేస్తారు? వేరియబుల్ గ్రూప్స్ అనేది యూజ్ చేస్తారు. ఈ వేరియబుల్ గ్రూప్స్ ఎందుకంటే మీకు ఒక లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. సపోజ్ నాకు ఒక 10 వేరియబుల్స్ ఉంటాయి. ఆ 10 వేరియబుల్స్ నేను 10 పైప్ లైన్స్ లో యూజ్ చేయాలి. 10 10s ఆర్ 100 టైమ్స్ నేను మాన్యువల్ గా యాడ్ చేయాలి. ఇట్ విల్ బి క్వైట్ రివర్డ్. మల్టిపుల్ టైమ్స్ యాడ్ చేయడం వల్ల మనం మిస్టేక్స్ చేస్తున్నాం. మిస్టేక్స్ విల్ బి కామన్ ఫర్ ఎవరీ. సో మిస్టేక్ చేస్తున్నప్పుడు కోడ్ పైప్ లో రన్ చేసినప్పుడు ఇష్యూ ఎక్కడ వస్తుందో తెలియదు కొన్నిసార్లు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ సిచ్యువేషన్స్ లో మనం ఏం చేస్తామంటే లైక్ విల్ క్రియేట్ గ్రూప్. ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఆ గ్రూప్ లో ఆ వేరియబుల్స్ 10 వేరియబుల్స్ ని యాడ్ చేసుకొని ఈ గ్రూప్ ని మల్టిపుల్ పైప్ లైన్స్ లో యూజ్ చేసుకోవచ్చు. రోలింగ్ వేరియబుల్ గ్రూప్స్. ఇక్కడ నేను మేనేజ్ వేరియబుల్ గ్రూప్స్ అని క్లిక్ చేస్తాను. మేనేజ్ వేరియబుల్ గ్రూప్స్. ఇక్కడ కూడా ఉంటుంది లైబ్రరీస్ అనేది వేరియబుల్ గ్రూప్స్. లైబ్రరీస్ ఈ వేరియబుల్ గ్రూప్స్ మనం ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఆ లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్ ని మనం యాడ్ చేసుకోవచ్చు. దట్స్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్ వేరియబుల్ గ్రూప్. నేను ప్లస్ వేరియబుల్ గ్రూప్ అని క్లిక్ చేస్తాను. ఐఎమ్ యాడింగ్ న్యూ వన్. సో బిల్డ్ పైప్ లైన్ వేరియబుల్ గ్రూప్ అని పెడతాను. నెక్స్ట్ బిల్డ్ పైప్ లైన్ వేరియబుల్ గ్రూప్. ఇక్కడ చూడండి, అలో యాక్సెస్ టు ఆల్ పైప్ లైన్స్. అన్ని పైప్ లైన్స్ కి యాక్సెస్ ఇవ్వాలని చెప్పేసి మనం అలో చేస్తాం. వీఆర్ అలోయింగ్. ఓకే, అలోయింగ్ దిస్.
నెక్స్ట్ లింక్ సీక్రెట్స్ ఫ్రమ్ Azure keyword as variables. Azure keyword అంటే ఏంటంటే Azure లో ఒక సర్వీస్ అంటారు. Azure keyword అనేది ఒక సర్వీస్. ఏం చేస్తారంటే ఇందులో మనం సీక్రెట్స్, పాస్వర్డ్స్ అవన్నీ ఉంటాయి కదా, ఈ కీవర్డ్ లో స్టోర్ చేస్తాం. సపోజ్ యూజర్ నేమ్ పాస్వర్డ్, మీరు పాస్వర్డ్ డైరెక్ట్ హైలైట్ చేసి పెట్టారు కదండి. ఇక్కడ కాంట్ కీప్ ఓపెన్ చేసి పెట్టండి. లైక్ సపోజ్ మీరు వేరియబుల్స్ పాస్వర్డ్ డైరెక్ట్ ఇక్కడ మెన్షన్ చేశారు, ఎవ్రీవన్ కెన్ బి ఏబుల్ టు వ్యూ ఇట్. ఓకే, అవి కీవర్డ్ లో పెట్టుకుంటే ఏంటంటే సీక్రెట్, ఇట్ విల్ బి సేఫ్, ఇట్ విల్ బి ఇన్ ద సేఫ్ జోన్. సో ఆ కీవర్డ్ అనే దాంట్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఆ కీవర్డ్ నుంచి ఆ సీక్రెట్ ని ఫెచ్ చేసుకోవడానికి మనం ఆ కీవర్డ్ ని లింక్ చేస్తాం. కీవర్డ్ అనేది జస్ట్ ఇట్స్ అ బేసిక్ సీక్రెట్ స్టోరేజ్, సర్టిఫికేట్ స్టోరేజ్, కీస్ స్టోర్ చేసుకోవడానికి వీటన్నిటికి యూజ్ అవుతుంది. సో మీకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ స్టోర్ చేసుకోవడానికి. సో అలాంటి సీక్రెట్స్ మన పైప్ లైన్ ఏమన్నా ఉంటే అవి పాస్ చేయాలనుకుంటే యూ కెన్ లింక్ యువర్ అజ్యూర్ కీవర్డ్. సో లింక్ అని క్లిక్ చేస్తే నా Azure కి సబ్స్క్రిప్షన్ ఉంది, సబ్స్క్రిప్షన్ ఐ హావ్ టు సెలెక్ట్ ద సబ్స్క్రిప్షన్. నెక్స్ట్ నా కీవర్డ్ కి నేమ్ ఉంటుంది. సో నెక్స్ట్ వీ హావ్ టు సెలెక్ట్ ఈ కాన్ఫిగరేషన్ అని చేసుకోవచ్చు. యూఆర్ హ్యావింగ్, యూఆర్ నాట్ హ్యావింగ్, జస్ట్ అన్సెలెక్ట్. సో అది అన్సెలెక్ట్ చేశానండి అండ్ అలో యాక్సెస్ టు ద పైప్ లైన్స్. సో ఇప్పుడు మనం ఇప్పటిదాకా అనుకునే బిల్డ్ డాట్ కాన్ఫిగరేషన్ మీకు యాడ్ చేసుకోవచ్చు. బిల్డ్ డాట్ value should be release and build plan. Build platform should be EC3. సో ఇలా సేవ్ చేసుకున్నాను. ఐ సేవ్ దిస్ లింక్ వేరియబుల్ గ్రూప్. వేరియబుల్ గ్రూప్ అంటే చూద్దాం, లింక్ వేరియబుల్ గ్రూప్ అని ఉంది కదా. సో బిల్డ్ పైప్ లైన్ వేరియబుల్ గ్రూప్ ఐ విల్ లింక్ ఇక్కడ క్లిక్ చేస్తాం. ఏం వాల్యూస్ వచ్చాయి చూడండి. సార్ సో అప్పుడు మీరు ఇక్కడ కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం, because you already configuring variable groups. సో వేరియబుల్ గ్రూప్స్ లో కాన్ఫిగర్ చేసుకోవచ్చు, వేరియబుల్స్ లో కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అంటే ఎందుకు యూజ్ చేస్తారు వేరియబుల్ గ్రూప్స్ అంటే, హ్యావింగ్ మల్టిపుల్ వేరియబుల్స్ టు పాస్ 10 to 15 వేరియబుల్స్ ఫర్ 10 పైప్లైన్స్, ఇలా 150 వేరియబుల్స్ పాస్ చేసుకోవడం కంటే గ్రూప్ క్రియేట్ చేసుకుని పాస్ చేసుకుంటే సరిపోతుంది. దట్స్ ద బెనిఫిట్ ఆఫ్ గ్రూప్, వేరియబుల్ గ్రూప్. సో అది మనం రిఫర్ చేస్తాం. Clear guys? Any doubts about library or a variable group? Okay. So next, triggers. Triggers ఎందుకు యూజ్ చేస్తామంటే సో I'll show you one scenario. ఇప్పుడు నాకు ఒక డెవలపర్ ఉన్నాడండి. డెవలపర్ ఆయన కోసం నేను ఒక సిఐ పైప్, ఆయన అప్లికేషన్ కోసం ఒక సిఐ పైప్ క్రియేట్ చేశాను. విచ్ ఇస్ వర్కింగ్. ఇప్పుడు ఏమైందంటే ఈ డెవలపర్ ఏకి ఒక 4 చేంజెస్ చేశారు. చేంజెస్ చేశాక ఆ పైప్ లైన్ రన్ చేస్తాం. రన్నింగ్ ద పైప్ లైన్ రన్ చేస్తాం. మనం రన్ చేసాం కదా ఇందాక, అలా పైప్ లైన్ రన్ చేసాం. సో పైప్ లైన్ రన్ చేశారు, రన్ అయింది, సక్సెస్ అయింది. అంటే ఇది రన్ అయ్యి సక్సెస్ అవ్వడానికి ఒక 10 minutes తీసుకుంది. అయితే డెవలపర్ వాళ్ళ ఒక 12 చేంజెస్ చేశారు, 12 times పైప్ లైన్ రన్ చేశారు. హోల్ ఇంటూ 10 minutes, 120 minutes, అంటే 2 hours టైం పట్టింది అన్ని పైప్ లైన్స్ కంప్లీట్.
ఓకే. అండ్ ఇది రన్ చేయడానికి కూడా నేను కొంచెం టైం తీసుకుంటాను. పైప్‌లైన్ రన్ చేసుకో హార్డ్‌లీ లైక్ ఆటోమేటిక్‌గా ఏమంటారు? టుక్ సమ్ టైమ్ టు రన్ ద పైప్‌లైన్. సమ్‌టైమ్స్ వి మిస్డ్ ఇట్ టు రన్ ద పైప్‌లైన్. సో, ఏమైతుందంటే ఈయన మాన్యుయల్‌గా రన్ చేస్తుంది. ఈ రన్నింగ్ ద పైప్‌లైన్ రన్. మాన్యుయల్‌గా రన్ చేసుకుంటుంది పైప్‌లైన్. సో, అప్పుడు ఏమవుతుందంటే ఇది రన్నింగ్ ద మాన్యుయల్‌గా పైప్‌లైన్ రన్ చేస్తుంది. సో, ఇతను చేంజెస్ చేసినప్పుడల్లా చేస్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఒక పైప్‌లైన్‌ని మల్టిపుల్ టైమ్స్ వీళ్ళు మాన్యుయల్‌గా రన్ చేస్తున్నారండి. సో, ఏమవుతుందంటే సమ్‌టైమ్స్ దే ఆర్ మిస్సింగ్ టు రన్ దట్ పైప్‌లైన్. దే ఆర్ మిస్సింగ్ దట్. దే ఫర్గాట్ టు రన్ దట్ పైప్‌లైన్ అండ్ దే ఆర్ నాట్ అవేర్. సో, ఆఫ్టర్ 1 అవర్ దే ఆర్ చెకింగ్ ఐ డిడ్ంట్ రన్ ద పైప్‌లైన్. అగైన్ రన్నింగ్ ద పైప్. సో, ఏమవుతుందంటే వీళ్ళు మాన్యుయల్‌గా రన్ చేయడం మిస్ చేస్తున్నారు. దే ఆర్ టేకింగ్ ఔట్ ఆఫ్ మైండ్ అండ్ దే ఆర్ థింకింగ్ దే ఆర్ అస్యూమింగ్ దట్ దే ఆర్ ఆల్రెడీ రన్ దట్ పైప్‌లైన్. సో, what we did is, like we have enabled automatically or enable చేశాను. ఏం ఎనేబుల్ చేశాను? Have enabled continuous integration. Continuous integration. I have enabled continuous integration. ఎందుకు ఇది ఏం చేస్తాను దీనితోటి? What we are going to do? Continuous. ఏం జరుగుతుంది ఇది ఎనేబుల్ చేస్తే?
as soon as developers made a commit, developer ఒక డాట్ అనేది చేంజ్ చేశాడండి కోడ్ లో, చేంజ్ ఇన్ కోడ్. డాట్ చేంజ్ ని డెవలపర్ చేశాడు, అండ్ యూ డోంట్ నీడ్ టు రన్ ఇట్ మాన్యువల్లీ. పైప్లైన్ మాన్యువల్ గా రన్ చేయాల్సిన అవసరం. ఇట్ విల్ ఆటోమేటికల్లీ ద పైప్లైన్ విల్ రన్. పైప్లైన్ విల్ రన్. ఓకే, ద పైప్లైన్ అనేది ఆటోమేటిక్ గా రన్ అవుతుంది. సో ఆటోమేటిక్ గా ద పైప్లైన్ విల్ రన్. సో అప్పుడు మాన్యువల్ గా రన్ చేయాల్సిన అవసరం. దట్స్ ద పర్పస్ ఆఫ్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. As soon as there is a change in the code, the CI pipeline should run automatically. It should build automatically without any manual interruption. Manual గా ఒకళ్ళు రన్ చేయకుండా ఆటోమేటిక్ చేసేదే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. ఎలా ఎనేబుల్ చేస్తారు? సో ట్రిగర్స్ అనే సెక్షన్ ఉంది, అండ్ హ్యావ్ ఎ ట్రిగర్స్ సెక్షన్, అండ్ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది ఎనేబుల్ ఇట్. సో ఎనేబుల్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. ఏ బ్రాంచ్ లో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ జరగాలి అంటే, ఒక సపోజ్ మాస్టర్ బ్రాంచ్ చేంజ్ జరిగితేనే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ జరగాలి, మిగతా అవన్నీ మాన్యువల్ అవ్వాలి. అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు 2 బ్రాంచెస్ లో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అయితే ఎనేబుల్ అవ్వాలి, మిగతా అవన్నీ మాన్యువల్. సో డెవ్ 2, సో డెవ్ 2లో డెవ్ 3 అండ్ మాస్టర్ బ్రాంచ్ 2 బ్రాంచెస్ కి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనేది ఎనేబుల్ చేసి ఉంటుంది. క్లియర్ గైస్? ఎనీ క్వశ్చన్స్ అబౌట్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్? సో అలా మనం ఎనేబుల్ చేసుకుంటే డెవలపర్ ఒక చేంజ్ చేయగానే మనకి పైప్ లైన్ ఆటోమేటిక్ గా రన్. దట్స్ ద పర్పస్ ఆఫ్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. సో బ్యాచ్ చేంజెస్, మల్టిపుల్ చేంజెస్ మనకి ఇప్పుడు సపోజ్ ఒక డెవలపర్ ఉన్నాడు, ఒక చేంజ్ చేశాడు, ఇంకో డెవలపర్ ఇంకో చేంజ్ చేస్తాడు, ఇంకొక డెవలపర్ ఇంకో చేంజ్ చేస్తాడు. ఒక బిల్డ్ రన్ అవుతున్నా కానీ ఇంకొక 2 బిల్డ్స్ క్యూలో ఉన్నాయి. సో అవన్నీ కలిపి ఒక బిల్డ్ గా రన్ చేసుకోవడం బ్యాచ్ చేంజెస్. వన్ బిల్డ్ ఇస్ ఇన్ ప్రోగ్రెస్. మల్టిపుల్ చేంజెస్ ఒక బ్యాచ్ గా తీసుకొని ఒక్కొక్క బిల్డ్ ని రన్ చేస్తాం. 3 బిల్స్ రన్ అయ్యే చోట 2 బిల్స్ రన్ అవుతాం, 10 బిల్స్ రన్ అయ్యే చోట 2 బిల్స్ రన్ అవుతాం. రైట్, ఫస్ట్ బిల్డ్ రన్ అవుతుంది, అండ్ ప్యారలల్లీ got 8 bills in queue, and total 9 are there. So it will run in 2 bills. Like multiple changes in ఒక బిల్డ్ లోనే రన్ అవుతుంది. సో దట్స్ ద పర్పస్ ఆఫ్ దిస్. సో అలా మనం కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఎనేబుల్ చేస్తాం. ఇది బ్రాంచ్ ఫిల్టర్. ఏ బ్రాంచ్ మీద చేంజ్ చేస్తే రన్ అవ్వాలి అని చెప్పేసి మనం ఫిల్టర్ పెట్టాం. బ్రాంచ్ లో ఒక పాత్ కూడా పెట్టుకోవచ్చు అండి. చెప్తాను పాత్ ఎలా. చూడండి, పాత్ అంటే ఏంటంటే, ఇప్పుడు నాకు ఒక మాస్టర్ బ్రాంచ్ లో ఈ పాత్ లో చేంజ్ అయితేనే రన్ అవ్వాలి, లేకపోతే రన్ అవ్వకూడదు అని కూడా పెట్టుకోవచ్చు. ఈ పాత్ లోనే రన్ అవుతుంది, నాకు చేంజ్ పైప్ లైన్ అనేది ఆటోమేటిక్ గా రన్ అవుతుంది. మై లైక్ రిక్వైర్మెంట్. దిస్ ఇస్ మై పాత్. ఈ పాత్ లో నాకు చేంజ్ అయితేనే రన్ అవ్వాలి, అదర్వైజ్ ఇట్ షుడ్ నాట్ రన్. అలా మనం ఒక పర్టికులర్ పాత్ లో చేంజ్ అయితేనే. సపోజ్ నాకు 3 అప్లికేషన్స్ ఒకే రెపాజిటరీలో ఉన్నాయి అనుకోండి, ఏ అప్లికేషన్ కోడ్ చేంజ్ చేసిన 3 పైప్ లైన్స్ రన్ అవ్వనుకోండి, దట్ విల్ బి నో యూస్. అలా కాకుండా ఈ పాత్ లో రన్ చేంజ్ అయినప్పుడు మాత్రమే రన్ అయ్యేలా పెట్టుకుంటే చాలు. దట్స్ ద పర్పస్ ఆఫ్ పాత్ చేంజెస్. ఏఎన్ఎఫ్ ఫోల్డర్ లో చేంజ్ చేస్తున్నాను, ఏఎల్ఎన్ ఫోల్డర్ లో చేంజ్ అయితేనే రన్ అవ్వాలి. సో దెన్ పాత్ ఫిల్టర్ లో ఏఎన్ఎఫ్ ఫోల్డర్ మెన్షన్ చేస్తాను. దట్స్ ఇట్. సో అలా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనేది ఎనేబుల్ చేస్తాం. Clear guys? Any doubts about enabling CI? This is very important guys. Continuous integration ప్రతి ఒక్కళ్ళు enable చేస్తారు. Every DevOps engineer will enable this option on the build pipeline. It's a compulsory task. You are not enabling it, they will ask us to enable. So it's not pipeline అనేది run అవ్వట్లేదు directly as soon as I'm making a change అంటే, then you should think about it like, okay, I need to enable the continuous integration. That's the reason the pipeline is not getting triggered when there is a change in the repository. చెప్పేసి మీరు ఒకసారి అనుకోవాలి. So this is very important point, enabling the continuous integration. Any doubts guys?
issue. Okay, guys, so connect.